అన్న నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకున చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనిన అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు ద గ్రేట్ 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 సింగర్, కర్ణాటక విద్వాంసురాలు, ఈ రోజు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జయంతి. ఆవిడని స్మరించుకుందాం. ఎంత మందికి ఇన్స్పిరేషన్ ఆవిడ. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిని గుర్తు చేసుకుందాము. అలాగే ఈరోజు ఓజోన్ ప్రొటెక్షన్ డే. పొర చినిగిపోతుంది అందరూ అంటున్నారు. సో ఆ పొరని కాపాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఈరోజు మీనా గారి పుట్టినరోజు. ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే రాజేశ్వరి, హాయ్. హాయ్ సుమా, చెప్పండి మీ గురించి. నా పేరు రాజేశ్వరి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, అవును. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పాపం మీరు ఆల్మోస్ట్ 8, 9, 10 అవర్స్ ఇలా కూర్చొని ఉంటారు కదా. అప్పుడు మీకు వేళ్ళు, మెడ, నడుము నొప్పి రాదా? సో మధ్య మధ్యలో లేసి మేము అందుకే చూస్తూ ఉండాలి మీరు కదా. యూట్యూబ్ లో చూస్తూ ఉండండి. అదే కంప్యూటర్ ముందే కదా. కానీ ఆ టైంలో లేచి నిలబడి కొంచెం ఇలా తిరిగేసి అలా డాన్స్ చేసినట్టు బెటర్. యా. హైమావతి, హాయ్. హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు హైమావతి, నేను అమీర్పేట నుంచి వచ్చాను. ఓకే, డాన్సింగ్ ఇంకా హాబీస్ అంటే ఏది మీరు చేయండి, ఒక మూమెంట్ చూద్దాం. ఇందాక చేశాను, ఇప్పుడు నేను చేశాను చూడండి. మీరు చేయండి ఒకటి. నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే ఎంతంగా పుట్టించినవరు. థ్యాంక్ యూ బ్రహ్మదేవుడు. మై గాడ్, నాకు బ్రేక్ డాన్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే దివ్య, హాయ్. హాయ్, నా పేరు దివ్య, అమీర్పేట నుంచి వచ్చాను. నా ప్రొఫెషన్ బ్యూటిషియన్. ఓకే, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సింగింగ్ అంటే ఇష్టం. ఎట్లా మీ ప్రొఫెషన్ బ్యూటిషియన్ అయినప్పుడు మీరు హౌస్ వైఫ్ ఎలా అయ్యారు? మీరు అంటే బ్యూటిషియన్ కదా. ఇంట్లోనే చేస్తూ ఉంటాను, చాలా మంది ఇంటికి వచ్చి చేపించుకుంటారు. అంటే ఇప్పుడు ఇంట్లోనే డాక్టర్ క్లినిక్ పెట్టుకున్నారు అనుకోండి, డాక్టర్ కాకుండా ఉంటారా? సో మీరు బ్యూటిషియన్, మీరు హౌస్ వైఫ్ కాదు. నేను ఒప్పుకోను, అంతే. నేను మొన్న మంచి బ్యూటీ టిప్స్ చెప్పాను, చూసారా మీరు? చూసాను. ఇడ్లీ ఫేషియల్, బనానా ఫేషియల్, అరటి తొక్క ఫేషియల్. గుర్తించారు మీరు నాలో ఉండేటువంటి కళా సృజనాత్మకత. యా. శ్వేత, నా పేరు శ్వేత, నేను కూడా సేమ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునా? నేను వేళ్ళ పెయిన్ వేళ్ళ పెయిన్ కూడా. పోనీలే, మీ వల్ల ఏంటంటే ఫిజియోథెరపిస్టులు హాయిగా బతుకుతున్నారబ్బా. మీ వల్ల ఫిజియోథెరపిస్టులు హ్యాపీగా బతుకుతున్నారు. డాక్టర్ ఎవరో ఒకళ్ళతో ఇద్దరికి వస్తే చాలు కదా. సైకాట్రిస్ట్ కూడానా? మీకు ఇలా చూసి 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 స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి కదా. పాపం చాలా కష్టమే. మొన్ననే నేను ఇట్లాంటి ఒక మేనేజర్ జోక్ విన్నాను అనమాట. ఆ మేనేజర్ తన గొప్పలు చెప్పుకోవడం కోసమని క్యాంటీన్ లో ఉండేటువంటి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి కావాలని చెప్పి, రేయ్ నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావురా అంటే వాడు ఏం చెప్పలేదంట. ఇంతకీ పొద్దున్న 9కి డ్యూటీ ఎక్కితే ఎన్నింటి వరకు ఉంటుందిరా అయినా కూడా వాడు ఏం అనట్లేదు. ఇలాగే 3-4 సమాధానాలు ప్రశ్నలు అడిగిన తర్వాత వాడు అన్నాడంట, సార్ మీ దగ్గర ఒకటి ఉంది చాలా ఎక్కువగా, నా దగ్గర అది లేదు అన్నాడంట. ఏంట్రా అది అన్నాడు. మీ దగ్గర చాలా టైం ఉంది ఇలాంటి సుత్తి మాట్లాడడానికి, నా దగ్గర టైం లేదు సార్, వెళ్ళి పని చూడండి సార్ అన్నట్టు. అందుకని ఎవరికి వాళ్ళకి ఆ లెవెల్లో స్ట్రెస్ ఉంటుంది అనమాట. స్ట్రెస్ పోగొట్టుకోవడానికి మనం ఏం చెయ్యాలి? ఓకే, సో మీ అందరికి చాలా 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. పెట్టుకోండి కళ్ళకి. రెడీ 1 2 3 గో.
ఒకటి. పాపం బుజ్జి తల్లిదా అవుట్ అయిపోయావుదా. సో శ్వేతకి 10 పాయింట్స్. ఒక పొడుపు కథ అడగండి. సో మనము ఒకటి ఉంటుంది, దానిపైన మనం నడిచినప్పుడు అది బ్రతికున్నది అనుకోండి, అది అది సౌండ్ చెయ్యదు. కానీ చనిపోయింది అనుకోండి, మీరు దానిపైన నడిస్తే సౌండ్ చేస్తుంది. ఏంటది? బతికున్నప్పుడు సౌండ్ చేయదు. ఆకు. కరెక్ట్. ఎండుటాకులు. రైట్ కదా. బ్రతికున్నప్పుడు పచ్చిగా ఉండేటువంటి ఆకు సౌండ్ చేయదు, ఎండిపోయిన ఆకే సౌండ్ చేస్తుంది. వేదాంతం. ఇంకోటి అడగను? అడగండి. మనం కొనేటప్పుడు నల్లగా ఉంటుంది, వాడేటప్పుడు ఎర్రగా ఉంటుంది, పడేసేటప్పుడు గ్రే కలర్ లో ఉంటుంది. ఏంటది? నాకు తెలుసు. బొగ్గు. బొగ్గు. రైట్. మరి ఇంత ఈజీగా అడిగితే ఎట్లా? కొనేటప్పుడు నల్లగా, వెలిగించినప్పుడు ఎర్రగా, అయిపోయిన తర్వాత బూడిద అంటే మీరు ఫ్రూట్ అనుకోవచ్చు కదా. ఓకే, యా చెప్పండి. ఇంకానా చాలా ఉన్నాయి. ఇవిడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయట్లేదు, అందులో కూర్చొని గూగుల్లో కొట్టుకుని అన్ని పొడుపు కథలు వెతుక్కుంటున్నారు. చెప్పండి. జూలై కన్నా ముందు ఆగస్ట్ ఎక్కడొస్తుంది? జూలై కన్నా ముందు ఆగస్ట్. నేను చెప్పనా? తెలుసుగా. సుమాకు తెలియనివా? డిక్షనరీలో. రైట్. వావ్, జీనియస్. సుమాకి తెలియంది ఏముండదు. 2200 ఎపిసోడ్స్ లో నేను ఇన్ని చూసేసానమ్మా. ఇంతమంది ఇన్ని అడిగేశారు, అందుకని నాకు ఇన్ని తెలుసు. థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. ఇంకోటి ఉంది. సుమా కొంచెం చెప్పవా? బాబా బాబా, మీరేమైనా హై జంప్, లాంగ్ జంప్ లాంటివి ట్రై చేయకూడదు? ఇందాక స్టూల్ ని ఇంచుమించు ఆ జంప్ లోనే పట్టుకోవడానికి ట్రై చేశారు ఈవిడ, ఇలా వెనక నుంచి అనమాట. కాకపోతే రండి, మీరు అవుట్ అయ్యారు హైమవతి గారు. సో హైమవతికి 15 పాయింట్లు. కాళ్ళు ఉంటాయి, ఉండవు కానీ నడుస్తుంది. మేఘం కాదు. నేను కూడా చెప్తా. ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు. అబ్బా నిప్పు. అవునా? అరమడుగు నుంచి అల్లుడు వస్తే అత్తగారు విత్తులేని కూర వడ్డిస్తుంది. ఇదేదో వెరైటీగా ఉంది. అరమడుగు నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డిస్తారు విత్తులేని కూర. పాలకూర కాదు. తోటకూర, గోంగూర, బచ్చలాకులే, గంగబాయ కూర, కాదు కదా. టైం అవుట్. చెప్పి. పుట్టగొడుగా అది అలా మొలుస్తుంది కదా, దానికి విత్తనము లేదుగా. గుడ్, థ్యాంక్ యూ. వెళ్ళండి. 1 2 3 గో. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఎతలకి కన్నాడో ఈ గంగ కాని నంది కాని నంది, ఆహా ఎవరు అనంది ఎప్పుడు వినంది, నంది 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 నంది. ఎవడంట నిన్ను ఎత్తుకుంది, నన్న నాని నాని నాని. సుమా గారు గెలిచినట్ట. వస్తున్నా మళ్ళీ, ఒక్క నిమిషం. రెడీ. మీరు కింద వెతకుండా పైన ఏటా పక్కన ఉంది చూడ. పక్క ఎవడంట నిన్ను ఎత్తుకుంది, వెనక ఎతల్లికి పుట్టిందో ఈ నంది కాని నంది, ఎవరు అనంది ఎక్కడా వినంది.
కార్నర్ లో ఎవరు ఆంచింది నాకు అది కావాలి. ఓకే మీరే. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆనింది మీకే. రండి. 25 పాయింట్స్. మీకు 20 పాయింట్స్. కానీ మీరు సాఫ్ట్వేర్ లో ఉండి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులకి ప్రెషర్లకి బాగానే తీసుకుంటున్నారు మీరు ప్రెషర్. అంటే ఇక్కడ కూడా టీమ్ స్పిరిట్ తో ఆడారు మీరు. బట్ యాక్చువల్లీ మా కంపెనీ టైమింగ్స్ బాగుంటాయి. అవునా? 8:30 to 5:30. ఓ ఇట్స్ వెరీ గుడ్. ఎవరికైనా 8:30 వస్తుంది, ఎవరికైనా 5:30 వస్తుంది. ఏంటి గొప్ప మీ కంపెనీలో? 10:30, 11:30, 12:30, 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 9 hours. కొందరికి లేట్ గా వెళ్ళి లేట్ గా అలా ఉండదు. 8:30 to 5:30 ఇట్స్ జనరల్ టైమింగ్. ఓకే సో యూ బెటర్. అట్లా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చూసారా పాపం ఇందాక నుంచి ఆవిడ బిగబట్టుకొని ఉన్నారు. క్వశ్చన్ అడిగేద్దామని. చీమ ఏమో దొంగ, ఏనుగు ఏమో పోలీస్. ఓకే. చీమ వెళ్ళి గుళ్ళో దాక్కుంటుంది, ఏనుగుకి ఎలా తెలుస్తుంది? తన చెప్పులు బయట వదిలేసి వెళ్ళిపోయింది. మీరు అడగండి. ఇంకొక జోక్. కాఫీకి కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటి? నేను చెప్తాను. ఇది కూడా చాలా సార్లు అయింది. నేను చెప్తాను. చెప్పండి. కాలేజ్ లో కాఫీ తాగొచ్చు కానీ మనం కాఫీలో కాలేజ్కి వెళ్ళలేము. కాదు. నేను ఎంత మంచిగా చెప్పాను కదా నిజంగా. గ్రేట్. నేను కరెక్టేనా? చెప్పండి. మీరే చెప్పండి. కాఫీలో షుగర్ ఉంటుంది, కాలేజ్ లో ఫిగర్స్ ఉంటారు. ఓ అంటే కాలేజ్ కి అందుకు వెళ్తున్నాను. చెప్పండి మీరు. ఒక పూర్ మ్యాన్ ఉంటాడు, అతనికి మనీ ఉండదు, సంతానం ఉండదు, తర్వాత వాళ్ళ మదర్ కి చూపు ఉండదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా అతనికి వైఫ్ ఉండదని చెప్పు, అప్పుడు హాయిగా ఉంటాడు అతను. అతనికి మనీ ఉండదు, సంతానం ఉండదు, మదర్ కి చూపు ఉండదు. ఓకే ఓకే. సో దేవుడు కనిపించి ఒక వరం కోరుకోమంటాడు. సో ఏమని అడుగుతాడు? ఏ వరం కోరుకుంటాడు? మా అమ్మ అతి త్వరలో నా పండంటి సంతానాన్ని చూడాలి అని కోరుకుంటాడు. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చారు. కరెక్ట్. వచ్చారు. ఇంకోటి కూడా అడగొచ్చు అతను. నేను చెప్పనా? మళ్ళీ నన్ను ఏం అనకూడదు. ఓకేనా? అలా వచ్చేస్తుంది అనమాట. నాకు కడుపుతో ఉండే గర్ల్ ఫ్రెండ్ ఇవ్వు అని అడుగుతాడు. 3 సాటిస్ఫై అవ్వవు కదా. చెప్పనా? నాకు అర్థమైందిలే. ఓకే. సో ఏమని అడుగుతాడంటే, ఒక బంగారు ఊయల్లో నా కొడుకులు ఉంటే మా తల్లి చూస్తూ ఉండాలి. బంగారు ఉయ్యాలు అడుగుతాడా? బంగారు ఊయల్లో నా కొడుకు ఊగుతూ ఉంటే నా తల్లి చూడాలి. సో 3 సాటిస్ఫై అవుతాయి. కుదురుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా సరగసీనే కదా. గోల్డ్ డైరెక్ట్ గా కనడం మానేశారు. ఎవరో ఒకళ్ళు రెంట్ తీసుకుంటున్నారు అనమాట. అంటే గోల్డ్ వస్తుంది. సో దేవత కూడా తదాస్తు, నువ్వు మెటర్నిటీ హాస్పిటల్ నంబర్ సోయన్సోకి వెళ్ళు అని త్వర ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక బంగారం అంటావా, ధర బాగా తగ్గిన తర్వాత నాకు కనిపించినాయా అనేది. ఓకే, సో రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను, वैसे टकीला मैं हूँ अकेला, रावे ओ पिल्ला मैं मजनू तू लैला, हम तुम इवाला something अनेला, ram पंचकला प्रपंचम विनेला, come to the party Subbalaxmi, welcome to the party Appataxmi, come to the party Subbalaxmi, welcome to the party Appataxmi, come to the party Subbalaxmi, welcome to the party Appataxmi, come to the party Subbalaxmi, welcome to the party Appataxmi. మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ సోనాలి బెందరే, పక్కన పిక్చర్స్.
హైమావతి. మురారి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మురారి సినిమాలో ఈ కాంబినేషన్ మనం చూసాం. మహేష్ బాబు అండ్ సొనాలి బేంద్రే చాలా అందంగా తీశారు కదా కృష్ణవంశీ గారు ఆ సినిమా అంతా రెడ్ అండ్ ఎల్లో కలర్ లో. అంటుంటది కదా, చెట్టు ఎక్కి కూర్చుంటది. అవును. ఏంటిలా అన్ని గుర్తు చేసుకుంటున్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకీ. పక్కన పిక్చర్స్. శ్వేత. వాసు. చూద్దాము బాసు. గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ రెడ్ గ్రీన్ రెడ్. నేను ష్యూర్ రెడ్ గ్రీన్ 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 రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ 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 రెడ్ ద రెడ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. Sporty boys, spicy girls, youth a happy race. Dancy guys, fancy babes, enjoy all the days. Mana youth meduski agasame sarihaddu. Mana journey ye naadu aapadu ye check post. నెక్స్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్. బాలకృష్ణ గారు. శిల్పా శెట్టి. రాజవీరుడు సాగర కన్య. వెంకటేష్ కదా. అవునా? ఆ రోజు చేపలు పట్టడానికి వెళ్ళింది ఆయన. ఓకే, అయితే వేరే క్లూ కావాలన్నమాట మీకు. మీరు భలే వాళ్లే. అదే క్లూ. హైమావతి. భలే బాస్. చూద్దాం. గ్రీన్. సారీ, -6. భలే బాసు కాదు, భలే వాడివి బాసు. నెక్స్ట్ సెలబ్రిటీ తారకరత్న. పక్కన పిక్చర్స్.
అక్కడ ఉందిగా అదే సినిమా పేరు. ఇందాక చెప్పాంగా ఒక్క రోజులో మిస్సింగ్ పోయిందిగా, అలానే పోతుంది. చెప్పు, క్లూ చెప్పు. సమ్ కుర్రాడు. హైమావతి. 1 నెంబర్ కుర్రాడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. 1వ నంబర్ కుర్రాడు కరెక్ట్. తర్వాత సెలబ్రిటీ విష్ణు. పక్కన పిక్చర్స్. విష్ణు ప్రణీత రీసెంట్ మూవీ. అది బాంబుల్లో ఒక రకమైన బాంబు పేరు. రాజేశ్వరి. డైనమైట్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యారా. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. మీనా హీరోయిన్ గా నటించిన ముత్తు సినిమాలో హీరో ఎవరు? రజనీకాంత్. 6 పాయింట్లు తీసుకోండి. హైమావతి 4, శ్వేత 2. భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి భారతీయ సంగీత కళాకారిణి ఎవరు? ఆప్షన్స్. ఏ లతా మంగేష్కర్, బి ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 3. దివ్య 3. నడుస్తున్న కొద్దీ తోక తరుగు. ఏంటది? నడుస్తున్న కొద్దీ తోక తరుగు. మన చెప్పులు. నడిచే కొద్దీ తోక అరిగిపోతాయి కదా, కదా. తోక అన్నాను కదా. చెప్పుల్ని తోకలా భావించు నువ్వు. మీరు ఏది చెప్తే అది కరెక్టా? నడుస్తున్న కొద్దీ తోక తరుగు. దీపం ఒత్తా? యా, కాదు. అంటే వెలిగే కొద్దీ దీపం కరుగుతూ ఉంటుంది కదా. ఒత్తు కాదు. చూసారా నాకు ఎన్నెన్ని వచ్చో. మీరు అలా అది కూడా కాదా? డైవర్ట్ చేసి కరెక్ట్ ఆన్సర్ లాగా చెప్తున్నారు అంతే. చెప్పండి. సూది దారం. సూది కొద్దీ దారం. దారం తగ్గిపోతుంది కదా. మీరేమనుకున్నారో అదే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. అది మీ భ్రమ. అవును, కుట్టే కొద్దీ దారం అన్నిట్లోనూ మీదే పై చేయి తగ్గిపోతుంది. ఉండాలనుకుంటున్నారు. కరెక్ట్ కాబట్టి అది మీ భ్రమ. అది మీ భ్రమ. రండి బలూన్ పగలగొట్టండి. మీనా జగపతి బాబు రజనీకాంత్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? మీనా జగపతి బాబు రజనీకాంత్. ఆప్షన్స్. ఏ కథానాయకుడు, బి చంద్రముఖి. కథానాయకుడు. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. హైమావతి 1, శ్వేత 1, రాజేశ్వరి 1. మీనా హీరోయిన్ గా చేసిన సుందరకాండ సినిమాలో మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ సంఘవి, బి అపర్ణ. అపర్ణ. 3 పాయింట్లు తీసుకోండి. హేమావతి 1, శ్వేత 1, రాజేశ్వరి 1. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు
చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు ఓకే మీనా రోజా చిరంజీవి హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ఏది? ఆప్షన్స్: ఏ ముఠా మేస్త్రి, బి రిక్షా ఓడు. ముఠా మేస్త్రి. కరెక్ట్ ఆన్సర్. రాజేశ్వరి 3. ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరులో ఎం అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ మీనాక్షి, బి మధురై. మీనాక్షి. కాదు, మధురై. ఆమె పూర్తి పేరు మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి. ఆమె భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నని అందుకున్నటువంటి తొలి సంగీతకారిణి. అంతేకాదు ఆసియా నోబెల్గా ప్రసిద్ధిగాంచినటువంటి రామన్ మెగసెసే అవార్డుని అందుకున్నటువంటి తొలి సంగీతకారిణి కూడా. ఆమె పాడిన ఎన్నో గీతాలు ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఉదయాన్నే మనం లేవగానే వినేటువంటి వెంకటేశ్వర సుప్రభాతం ఆవిడ పాడింది. ఓకే రండి. మీనా హీరోయిన్ గా చేసిన అల్లరి అల్లుడు సినిమాలో హీరో ఎవరు? అల్లరి అల్లుడు మోహన్ బాబు. కాదు, నాగార్జున. మనకి అల్లరి అన్న టైటిల్ తో చాలా సినిమాలు వచ్చాయి. అల్లరి మొగుడు, అల్లరి అల్లుడు, అల్లరి బుల్లోడు, అల్లరే అల్లరి, అల్లరి పిల్ల, అల్లరి నరేష్, అలా పోయింది. అలా ఇది అల్లరి అల్లుడు నాగార్జున వాటాలోకి వెళ్తోంది. ఆకాశం నుంచి సూర్యుని వెలుతురుతో పాటు వచ్చేటువంటి అల్ట్రావైలెట్ కిరణాలని అడ్డుకొని మనకి హాని జరగకుండా కాపాడే పొర ఏమిటి? ఏం పొర అంటారు దాన్ని? ఆప్షన్స్: ఏ ఓజోన్ పొర, బి ఐనోస్పియర్ పొర. ఓజోన్ పొర. కరెక్ట్ ఆన్సర్. ఓజోన్ పొర అల్ట్రావైలెట్ కిరణాలని అడ్డుకోకపోతే భూమి మీద జీవరాశి బతకలేదు. చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వివిధ రకాల వ్యాధులు వచ్చి ప్రకృతి నాశనం అవుతుంది. అయితే మనుషులు రకరకాల కాలుష్యాన్ని వెలువరుస్తుండడం వల్ల ఓజోన్ పొరకి చిల్లులు పడుతున్నాయని, ఓజోన్ని రక్షించుకోవాలని పర్యావరణ వేత్తలు చెప్తున్నారు. ఎంతసేపు మన చీర చిరిగిందా లేదా కాదు, కొంచెం ఓజోన్ పొర కూడా చూడండి. రాజేశ్వరి 3 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయిపోయిందమ్మా. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. బుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగ చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. రే చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, నచ్చిన సొగసుకి టెండరు వేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. రే స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో.
మొదటి చిత్రం. శ్వేత. చిరంజీవి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇవాళ మీనా బర్త్డే కాబట్టి మీనా కాంబినేషన్, చిరంజీవి గారు మీనా గారు కాంబినేషన్ లో ముఠా మేస్త్రి వచ్చింది. అలా కాంబినేషన్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చిత్రం. దివ్య. బాలకృష్ణ. చూద్దాము. అయ్యో, అది వెంకటేష్. నెక్స్ట్ చిత్రం. హైమావతి. నాగార్జున. చూద్దాం. అదిగో క్యూట్ నాగ్, మీకు 6. నాగార్జున మీనా కాంబినేషన్ లో అల్లుడు ఇందాక చెప్పావు కదా. అల్లుడు కరెక్ట్. అల్లరి అల్లుడు ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అండి. నెక్స్ట్ చిత్రం. రోజా. దివ్య. రోజా. దివ్య. రోజా. దివ్య. రోజా. అవునా, చూద్దాం. కాంటెంపరీ హీరోయిన్స్ ఇద్దరు ఆ టైంలో బాగా బిజీగా ఉండే హీరోయిన్స్ రోజా గారు మీనా గారు. తీసుకోండి 6. తర్వాత చిత్రం. మీనా. దివ్య. మీనా. దివ్య. మీనా. 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 దివ్య. మీనా. మీనా. సుమా. దివ్య. మీనా. దివ్య. మీనా. మీనా. సుమా. మీనా. సుమానా మీనానా? మీనా. మీనా. చూద్దాం. मीना, तुम जरा आना, कहीं नहीं जाना, मुझे आता है रोना, ये अब बजेगा गाना. करेक्ट. हे నేను హిందీలో కూడా వెళ్ళిపోవచ్చు. వావ్, హిందీ आप बहुत యాంకరింగ్ కూడా अच्छा बात कर చేస్తున్నాను रहे हैं నేను. हिंदी में भी. अच्छा, आप आपकी मातृभाषा हिंदी है क्या? नहीं नहीं, मराठी. मराठी. वही तो मैं देख रही हूँ कि आप नोस रिंग हमारे में डालते. नत बोलते हैं इसको, क्या बोलते हैं आप? नो रिंग बोलते. मुक्पुड़क बोलते हैं इसको. रिंग बोलते. हाँ, इसको मराठी में बोलते मुक्पुड़कियो. नेक्स्ट चित्रम. दिव्या. रजनीकांत. చూద్దాం. తిల్లానా తిల్లానా కసి కళ్ళకునా చిక్ చిక్ చిందే అన్నానా. హే రోబో చిట్టి తలైవా రజనీకాంత్. 6 పాయింట్లు. రౌండ్ పూర్తయింది. స్కోర్ సే. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. గేమ్ చాలా చాలా సింపుల్. అసలు ఎలా ఆడబోతున్నారు చూడండి. ఇప్పుడు క్యారమ్ కాయిన్స్ తీసుకుంటున్నారు. ఓకే, కాయిన్ ఇక్కడ ఇలా పెడతారు. అసలు దీన్ని కొంచెం అట్లా పెట్టి ఇలా కొడతారు. అంతే అంతే, సింపుల్. ఈ 3 ప్లేట్లో ఏదైనా ఒక ప్లేట్లో పడినా మీకు పాయింట్లు ఇచ్చేస్తారు. ఎవరైనా విన్ అయిపోవచ్చు ఇవాళ. రెడీ, 1 2 3 గో. పాడుతున్నావు, వెరీ గుడ్. వైట్ పాయింట్స్ కి ఎక్స్ట్రా పాయింట్స్ అనుకుంటున్నావా? క్యారమ్ బోర్డుల లాగా అలా ఏం లేదు. రెడ్ వేస్తే 50, రెడ్ వేస్తే ఫాలోవర్ ఇవ్వాలి, నక్కాలి.
అప్పుడే రెడ్ ఇస్తాం నీకు. స్ట్రైకర్ పడకుండా చూడు, అంటే నీ గోరు ఇరగకుండా చూడండి. గోడ్ లేదుగా. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. చాలా ఈజీగా ఆడేస్తారని చెప్పాను నేను అందరూ ఈ గేమ్ ని. చూడండి అసలు ఆల్రెడీ శ్వేత లీడ్ లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 108. అండ్ మీరు గెలుచుకుంటున్నారు ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. నాలుగు 5 6 7 8 9 10 11 12 13 14 84. అండ్ డిన్నర్ సెట్. రాజేశ్వరి మీ టార్గెట్ 101. ఇక్కడ చూసారా 142, మీరేమో 42. రండి. రెడీ 1 2 3 గో. ఓ హలో, మనం క్యారమ్స్ ఆడట్లేదు. ఇదిగో ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు అమ్మా, ఇక్కడ చూడండి. ఈ చూపుడు వేలు బటన్ వేలు కింద పైన ఉండాలి. అది ఇప్పుడు డెంగ్ అనండి. అది అది అనండి. అనగలవరు మీరు. అది ఇది ఇలా ఇలా బొటన వేలు పైన, బొటన వేలు పైన చూపుడు వేలు, బొటన వేలుని ఫోర్స్ పెట్టాలి. బొటన వేలు ఫోర్స్, అది బొటన వేలు ఫోర్స్. అంతే ఫోర్స్. బొటన వేలు కదలాలి, కదలాలి. బొటన వేలు కదలాలి. బొటన వేలు కింద కింద. మీరు వెళ్ళిపోండి, మీరు ఇద్దరు వెళ్ళిపోండి. బొటన వేలు ఇలా, బొటన వేలు. పోతే పోయిందిలే కానీ 1 2 3 4 5. ఒక కాయిన్ తీసుకో.
ఫస్ట్ ఈ వేలు ఇలా పెట్టు, బొటన వేలు ఇలా. చూపుడు వేలు పెట్టలేదు నేను, బొటన వేలు ఇలా పెట్టావా? ఓకే. ఇప్పుడు ఈ చూపుడు వేలుని తీసుకొచ్చి ఈ బొటన వేలు పైన ఇలా రెస్ట్ చేయాలి. చేసావా? ఇప్పుడు బొటన వేలు చూపుడు వేలు నుంచి విముక్తురాలు అవ్వాలి. అంటే ఏం చేయాలి? ఇలా ఇలా అను దాన్ని, వెళ్ళిపోతుంది. చూసావా? ఇలా ఇలా రెడీ. మళ్ళీ ఆడమంటారా? అది నీ కాయిన్, అది 1 2 5 30. రైస్ కుక్కర్. Women's Horlicks Star Mahila powered by Safala edible oil, Banjaras and sunflower detergent soap లో ఈ రోజు మన స్టార్ మహిళ హైమవతి. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా ఆ కోడి కోసి వేళ దాకా ఎదురు చూసా. విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ట్రావెల్ సెట్, మైక్రోవేవ్ ఓవెన్ అండ్ సౌందర్యాన్ని పెంపొందించడానికి బంజారాస్ వారి బ్యూటీ ప్రోడక్ట్. థ్యాంక్ యూ.